ఇవన్నీ మైబరిపిచ్చేసి మరుగున పరిచేసి మీ ఇష్టం వచ్చినట్టుగా భగవద్గీతనే కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటల వలన మాకొచ్చినటువంటి నష్టం కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుణ్ణే అవమానపరిచే విధంగా దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది, 700 శ్లోకాలు దీంట్లో ఎక్కడున్నాయి, మీకు తోచింది తోచినట్టుగా మాట్లాడుతున్నారు. సత్వ రజస తమస అనే 3 గుణాల ప్రభావాన్ని స్పష్టంగా వివరించినటువంటి గీతలో ఈ గుణాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు బిఆర్ నాయుడు, ఆయన మనుషులు. ఎవరు దీన్ని గురించి మాట్లాడుతున్నారు? ఈ పుస్తకాన్ని పట్టుకొని కామ క్రీడా విలాస లలాసలలో మునిగి తేలినటువంటి వాళ్ళు తమ వికృత చేష్టలతో సమాజ బహిష్కృతులైనటువంటి వాళ్ళు, సంఘంలో అవహేళన చేయబడ్డటువంటి వాళ్ళు ఈ పుస్తకాన్ని పట్టుకొని దీంట్లో ఏముంది అని మాట్లాడతారు. కరెక్టే, మీకేముంది అని తెలుస్తుందిరా. పోర్న్ వీడియోలు, పోర్న్ ఫిల్ములు చూసేటువంటి వాళ్లకు భగవద్గీత సారాన్ని ఎలా తెలుస్తుంది? మీరా దీన్ని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, మీ దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించేటువంటి బిఆర్ కామనాయుడు, సారీ మళ్ళీ అదే ఆ పేరు వస్తా ఉంది, ఆయన స్వభావానికి తగినట్టే, బిఆర్ నాయుడు గారు, మీరు ఇలాంటి వాళ్లను ఎన్నుకొని భగవద్గీతను కించపరిచే విధంగా మాట్లాడుతారా? గంధపు వాసనకు గాడిద ముఖం చిట్లించిందంట, చిట్లిస్తుంది. కొండ మీద వన్నెల దొంగ, కొండ కింద ఉండేటువంటి ఈ చీకటి కొంగలు అన్నీ కూడా భగవద్గీతను చేతిలో పట్టుకొని చిందులేస్తున్నాయి మా మీద దాడి చేయటానికి. భక్తి అంటే భామ పూజ, భజన అంటే వంటగదిలో జంట విన్యాసం అనుకునేటువంటి వ్యక్తికి భగవద్గీతలో మొదటి 2 అక్షరాలే అర్థమవుతాయి. భగగీత అనుకుంటున్నాడు, భగవద్గీత అనుకున్నాడంటే భగదలన రాక్షసానందుడు. దాని మీద మీరు మాట్లాడమా? యువతరం సులభంగా తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, ఆచరించటానికి సులభ శైలిలో రాసినటువంటి అత్యుత్తమమైనటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసి విద్యార్థులకు పంచాలా అన్నటువంటిది టీటీడీ మాన్యువల్లోనే ఉన్నది. మీరెవ్వరూ కూడా మీ హయాలల్లో చేయని పని నేను ఆ మాన్యువల్ని బయటికి తీసి భగవద్గీతను పిల్లలకి అందించేటువంటి కార్యక్రమం చెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఆ పుస్తకాలు మేము బయటికి వచ్చిన తర్వాత ప్రింట్ అయి వచ్చినాయి. వాటిల్లో నాది, ధర్మారెడ్డి గారి ముందు మాటలు చూసి భరించలేక, సహించలేక, ఓర్వలేక బిఆర్ నాయుడు గారు ఇసిరి ఆడబారేశారు. దీంట్లో ఏమున్నది అని. కాదయ్యా, వచ్చి నాకు చూసుకొని మా ఇద్దరి పేర్లు చించేసి నీ పేరు ఈవో పేరు వేసుకొని ఉండొచ్చు కదా. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదు నీకు. భగవంతుని యొక్క అంతరాత్మ రహస్యం యువతరానికి తెలియటానికి వచనంలో మేము ముద్రించినాం. కూటమి ప్రభుత్వంలో కూటమి కులుకులతో మునిగి తేలే వారికి భగవానుడి ఉవాచ అవ్రచ్యంగానే ఉంటుంది. ముందు చదవండి లేదా చదివించుకోండి నాయుడు గారు. మీ బుర్రలో త్వర లేకపోతే అర్థమవుతుంది భగవానుడు రాసినటువంటి భగవద్గీత. మీ బుర్రలో త్వర్రుంది. మీరు మాట్లాడించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ త్వర్రున్న రోళ్ల చేతనే ఈ భగవద్గీత మీద డిబేట్లు, ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. పుస్తకం చదవకుండా ఏముందో తెలియకుండా సారం అంటే గీతాసారం అంటే సారా అనుకొని, గీత అంటే ఒక అమ్మాయి అనుకొని మాట్లాడుకునేటువంటి
పనికి మాలిన వాళ్ల చేత చీకటి రాయుళ్ల చిత్తం ఇలా ఉంటే చిత్తకార్త శునకం లాగానే ఉంటుంది. మీరేదో ఆ పుస్తకాన్ని, భగవంతుడి పుస్తకాన్ని పట్టుకొని నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించితే మా విలువేమి తగ్గదు. మీ పతనం ఇంకా పాతాళానికి దిగజారుతుంది. అర్హత లేనివాడు అందలం ఎక్కితే వందిమాగదులు 100 మంది కావాలన్నాడంట ఒకడు. అలా ఉంది మన బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారి బల్లి పలుకు. నా మీద కోపంతో నారాయణుడి గ్రంథాన్ని 7 కొండల మీదనే ఏవగించుకున్నాడంటే ఏమనాలండి? ఎంత దారుణమైనటువంటి విషయం. నిన్నటి మహాకావ్యం 18 పర్వాలైతే నేటి ఈ మహాకావ్యం 26 పేజీలే. ఇందులో భగవద్గీత సారమంతా ఉంది. ఇది నాయుడు గారికి సారం అనగానే సారా గుర్తుకొస్తే చేయగలిగింది ఏమీ లేదు. పనికి మాలిన వాళ్ల చేత డిబేట్లు పెట్టించి ఎంతమందితో మాట్లాడిస్తున్నాడో ఆశ్చర్యం. భగవద్గీతను కించపరుస్తున్నామే అనే ఇంగితం కూడా లేకుండా, ఇందులో భగవద్గీత సారం లేకపోతే దీని మీద పండితుల చేత ఏ ఒక్కరి చేతనైనా కూడా మాట్లాడించి ఇది భగవద్గీత ఆశయాలకి, భగవద్గీత చెప్పిన ప్రబోధానికి విరుద్ధంగా ఉంది అని చెప్పించిన దేనికైనా సిద్ధమని సవాల్ విసురుతున్నా. కావాలనే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడి దానికి 50 కోట్లు ఖర్చు అయింది, అవినీతి అయ్యింది అని అక్కడికి ఆపకుండా దాంట్లో ఏముందని చెప్పే పనికి మాలిన వాళ్ళందరినీ ఒక మహాసభలాగా తయారు చేసి వాళ్ల చేత రోజు మాట్లాడిస్తున్నాడు. దీనికి 50 కోట్లే ఖర్చు అయ్యి ఉంటే నేను రాజకీయాల నుంచి విరమిస్తాను. దీంట్లో భగవద్గీత సారమే లేకపోతే రాజకీయాల గురించి ఇంకెప్పటికీ మాట్లాడను. 5 భాషలలో మొత్తం ప్రజలకందరికీ కూడా ఆ తర్వాత కూడా మరింతగా ఈ పుస్తకం నిరంతరాయం దేవస్థానం ప్రింట్ చేసి పంచుతూనే ఉండాలి అని దేవస్థానం ఎండోమెంట్ యాక్ట్లో ఉన్నటువంటి చట్టంలో ఉన్న భాగం ప్రకారం టీటీడీ ఆ బాధ్యత తీసుకొని ప్రారంభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు మీ మీద పడిన కళంకాన్ని తుడుచుకోలేక శ్రీకృష్ణ భగవానుడి మీదే అపవాదు వేసినారు నాయుడు గారు. మీరు ఎందుకు ఇన్ని తప్పుల మీద తప్పులు చేస్తున్నారు? ఇన్ని అరాచకాలు ఎందుకు చేస్తున్నారు? ఇంత దైవద్రోహానికి ఎందుకు తలపడుతున్నారు? మీరు వచ్చినప్పటి నుంచి అన్ని మహాపాతకాలే కదా, అపచారాలే కదా, అరాచకాలే కదా. ఇప్పటికైనా సరే, ఇంక నేను మళ్ళీ పదే ఆయన రాజీనామా చేయాలని అడగటం కూడా దండగా. నువ్వు ఉంటే మాకు పండుగ. రోజు నువ్వు చేసే అరాచకాల మీద మా పోరాటం చేస్తూనే ఉంటామని సెలవు చేస్తున్నాను.